దేవునికి స్తోత్ర. దగ్గర హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది. ఈ సమయంలో మరి తోటవారి పాలెంను మరి ఈ పాలెంలో సేవ చేస్తున్న దైవజనులు మరి నాని అన్నగారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈ పాట అయిపోయినటువంటి అనంతరం మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి సహోదరి ప్రియ, మరి అలాగే సిస్టర్ కరుణ, మరి అలాగే సిస్టర్ షైని, మరి ముగ్గురు కలిసి ఒక పాట పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభల నిర్వాహకులు రాంబాబాయ్ గారికి నా హృదయపూర్వక వందనాలు, వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలు, అలాగే అధ్యక్షుల వారు ఎలిషారెడ్డి గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా అనే పాట పాడుకొని ఓకే. అయితే నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాననే పాట పాడుకొని మన యేసయ్యని గణపరుచుకుందాం. స్తోత్రం. అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ యేసయ్యని గణపరుద్దాం. స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం. ఉద్యమంగా చప్పట్లు కొడతాం. గ్లోరీ గ్లోరీ. స్తోత్రం. ఆమేన్. ఇన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమో
నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. సర్వజనులారా చప్పట్లు కొడుతూ మన యేసయ్యను కనపరుద్దాం. స్తోత్రం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. నా నిండు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో